నీటి సంరక్షణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జల వనరుల పరిరక్షణకు భారీ స్థాయిలో చర్యలు ప్రారంభమయ్యాయి. జల్ జీవన్ మిషన్ 2.0లో భాగంగా నీటి వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు 100 రోజుల స్పెషల్ డ్రైవ్కు శ్రీకారం చుట్టారు. విజయవాడ కానూరులో జరిగిన గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థలో జలవనరుల స్థిరత్వం అంశంపై వర్క్ షాప్లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి ప్రతి నీటి చుక్కను కాపాడుకోవాల్సిన అవసరాన్ని హైలైట్ చేశారు. ఏప్రిల్ 6 నుంచి ప్రారంభమైన నీటి వినియోగం ప్రత్యేక డ్రైవ్ గురించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ హర్షిత అందిస్తారు. కట్టుబడి పనిచేద్దాం అంటున్న పవన్ కళ్యాణ్ అయితే ఈరోజు కానూరులో ఉన్న మనం చూసుకోవచ్చు. కానూరులో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయత్ సిస్టమ్ అయితే ఇక్కడ ఓపెనింగ్ అంటూ చేయడం జరిగింది. దీనికి ప్రారంభోత్సవానికి పాల్గొని ఈరోజు వన్ డే వర్క్షాప్లో ఏదైతే జల సమీక్షణ గురించి కూడా కొంతమంది మా ఆఫీసర్స్తో మాట్లాడడం జరుగుతుంది. ఎక్కడైతే నీరంటూ ప్రవహిస్తుందో అక్కడ వాయువు ఉంటుంది, అక్కడ భవిష్యత్తు ఉంటుందంటూ పవన్ కళ్యాణ్ అయితే ఒక నినాదాన్ని అయితే ఈరోజు స్టేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ప్రస్తుతం ఈ ప్రోగ్రామ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. చాలామంది మార్నింగ్ నుంచి స్టిల్ ఇప్పటికీ కూడా ఈవినింగ్ 5:30 వరకు కూడా ఈ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైతే జనాలు జల మిషన్ మనం చూసుకోవచ్చు. నిన్న కూడా మన పవన్ కళ్యాణ్కి స్థాపించిన ఆయన ఏదైతే పనులు శ్రీకారం చుడుతున్నారో వాటన్నిటికి కూడా అనుమతి అయితే వస్తుందని అయితే మనం చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ చూసుకుంటే ఈరోజు ఏప్రిల్ 6 అంటే నిన్న ఏప్రిల్ 6వ తారీఖు నుంచి మళ్ళీ జూలై 15th వరకు అయితే ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ అవ్వడం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే 100 days డ్రైవ్గా ఏదైతే ఇది ముందుకెళ్తుందని అయితే మనం చెప్పుకోవచ్చు. గ్రామీణ పరిస్థితుల్లో కూడా తాగునీటి వ్యవస్థని మరింత ప్రాంతీయంగా చూసేదానికి మరింత అభివృద్ధి చేయడానికి అయితే తోడ్పడుతుందనే చెప్పాలి. ఎక్కడైతే జలమే జీవమే జలం అన్నట్టు కూడా పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ని అయితే విడుదల చేశారు. దీనికి సంబంధించిన అధికారులు కూడా చాలా లోపల కాన్ఫరెన్స్ అనేది జరుగుతుంది. వన్ డే కాన్ఫరెన్స్ కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, అప్కమింగ్గా జనసేన పార్టీ కానీ లేకపోతే పంచాయతీరాజ్ సిస్టమ్ మీద కానీ ఎలాంటి స్టాండ్ తీసుకోబోతుంది ఏంటి అనే దాని మీద కూడా మనం వేచి ఉండాలి. అంటే ఈ వర్క్షాప్ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది, గ్రామీణ ప్రాంతాల్లో కానీ లేకపోతే ఇటు సిటీ లెవెల్లో కానీ ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ సాయితో హర్షిత, వైకే న్యూస్, విజయవాడ.